హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి చాలా మందికి మన దగ్గర కటింగ్ తీసుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఇప్పుడు 30 మనకి 26 కాడ నుంచి 44 దాకా మన దగ్గర కటింగ్స్ ఉన్నాయి. అయితే ఆ కటింగ్స్ తీసుకున్న వాళ్ళకి ఏంటి అంటే, ఒకవేళ మనం కప్పు పొడవు పెంచుకోవాలి అంటే హైట్ చాలా హైట్ ఉన్నారు. ఇప్పుడు ఇది వచ్చేసి 14, మనం 15 పెట్టాలనుకుంటున్నాము. దాన్ని ఏం చేయాలి, ఎలా చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటారు. కానీ ఈ వీడియో చూస్తే మీకు ఆ టెన్షన్ అనే మాట ఉండదు. ఇది ఏంటి అంటే అందరికి ఉపయోగపడే కటింగ్ అండి. చిన్న పిల్లలు కూడా ఈ కటింగ్ పేపర్ వేసి ఈజీగా డ్రాయింగ్ వేసి కట్ చేయొచ్చు అనమాట. అంత నీట్ గా కట్ చేసి చంక రౌండ్, వెనక రౌండ్, షోల్డర్ అన్ని కూడా పర్ఫెక్ట్ వీళ్ళ హైట్ పర్సనాలిటీకి తగ్గట్టుగా నడుము సైజుతో మనం కట్ చేసి పంపించినాం అనమాట. అందుకని చాలా మందికి ఏంటంటే కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఈ కప్పు పెంచాలంటే ఎలా, తగ్గించాలంటే ఎలా, ఏం చేయాలి, వీళ్ళు ఇచ్చిన దానికి నాకు 1 ఇంచు తేడా ఉంది అనుకునే వాళ్ళకి మాత్రం ఇది చాలా గుడ్ న్యూస్ అన్నట్టుగానే. ఇది వింటే మాత్రం మీరు చాలా చక్కగా చేయగలుగుతారు. ఓకేనా? ఇప్పుడు మనం ఏంటి అంటే ఇలా వేసుకుని కట్ చేసుకుంటాం, ఈ క్రాస్ తీసేసుకుంటాము, అలా వేస్తాము. 14 ఉంటే, ఒకవేళ 15 ఉంటే మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా పెట్టేసి చూడండి. 15 అంటే ఇప్పుడు కింద గీత గీసాం కదా, దానికంటే కొంచెం ఎక్కువగా ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా డ్రాయింగ్ ఇలా పెట్టేసి ఇప్పుడు డ్రాయింగ్ వేయండి మీరు కరెక్ట్గా. ఇది ఎంతైతే ఉందో అంత. కప్పు పెరిగిపోయింది మనకు ఆటోమేటిక్గా. ఇప్పుడు చెప్తాను మీకు చూడండి. దీంతో పాటు మళ్ళీ ఇంకా ఏమేమి పెంచాలనేది కూడా నేను మీకు చెప్తాను. ఓకేనా? మెడ కూడా వేసేయండి ఆటోమేటిక్గా. వేసిన తర్వాత ఇప్పుడు నడుము సైజు కూడా ఇక్కడికి ఉంది కదా, ఇదైతే మనం ఇక్కడికి వేసాము. ఇదొక గుర్తు పెట్టేసుకోండి కాట్ల కోసం. పెట్టిన తర్వాత ఇప్పుడు మనం కప్పు అయితే పెరిగింది. ఒకవేళ ఇప్పుడు మనకి చంక పెరగదు, మెడ కూడా పెరగదు. చంక పెంచాల్సిన అవసరం లేదు, వీళ్ళకి సరిపోతుంది. ఒకవేళ టైట్ ఉంటే మాత్రం కొంచెం కిందికి పెట్టండి. ఒకవేళ మీకు కొంచెం లూజ్ అనిపిస్తే మాత్రం కొంచెం పైకి పెట్టుకోండి. అంతే. పైకి పెట్టేసి ఇలా గీసుకోండి. దీన్ని ఇలాగే ఉంచి ఇలా గీసుకోండి. ఏమి లేదు, ఇంకా కరెక్ట్గా రౌండ్ అనేది వస్తుంది. ఒకవేళ కిందికి పెడితే దీన్ని కొంచెం కిందికి జరిపి ఇలా అని ఇలా గీసుకోండి. ఇక అంతే. కొంచెం తేడా మీద మనం అలా గీసుకోవాలి. ఓకేనా? తర్వాతకు వచ్చేసి ఒకవేళ ఈ మెడ సాలేదు, మనకి డీప్ కావాలి అన్నప్పుడు ఎంత పెంచాలి అని కస్టమర్ని అడిగి ఒకవేళ 1 ఇంచ్ పెంచండి అంటే, ఆది బ్లౌజ్ లాగా ఇది ఉంటేనేమో ఇలాగే ఉంచండి. ఆది బ్లౌజ్ కంటే ఇది కొంచెం తక్కువగా ఉంటే దీన్ని కొంచెం కిందికి జరపండి. ఇలా కిందికి జరిపి మనకి ఎంత కావాలంటే అంత కిందికి జరిపి ఇది గీసుకోండి. ఇక దీంతో మీకు సంబంధం లేదు, అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఓకేనా? అర్థమైంది కదా? ఇంకోటి ఏంటి అంటే, మీకు ఒకవేళ పైకి కావాలి, నెక్ పైకి కావాలి అంటే దీన్ని కొంచెం ఇలా పైకి చేసి ఇలాగే పెట్టేసి ఈ రౌండ్ ని కొంచెం పెంచుకొని ఇలా మనం కట్ చేసుకోవాలి. ఇలా మనం నెక్కుని దించొచ్చు, చంకని దించొచ్చు, పెంచొచ్చు, కప్పుని కూడా పెంచొచ్చు. దీన్ని పెంచితే ఆటోమేటిక్ గా మనకి ఫ్రంట్ పార్ట్ కూడా మనం ఏం చేయాలి అంటే దీన్ని ఇలా వేసుకొని చూడండి. ఇప్పుడు ఇలా వేసాము, ఇలా వేసేసి క్రాస్ గా దీన్ని కూడా మనం ఎంతైతే పెంచామో అంత కింది వైపున మనం పెంచుకోవాలి. ఇక అంతే. ఇక ఈ డాట్స్ మనం ఇలా వేసి కిందికి ఇలా అనుకోవాలి. ఇక చుట్టూ మనం డ్రాయింగ్ వేసుకోవాలి. ఇక అంతేనండి, ఏం లేదు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్త